అందరికీ నమస్తే. హైడ్రా, చెరువులు, 1974 మ్యాపులు అసలు అప్పుడు ఎంతుండే, ఇప్పుడెంతున్నాయి? అసలు కబ్జా అయిన చెరువుల్లో ఏం కాలనీలున్నాయి, ఏమి ఇళ్ళున్నాయి? ఇదంతా పెద్ద చర్చ కదా! ఇప్పుడు హైడ్రా ఆల్రెడీ ఒకరి తర్వాత ఒకరు నోటీస్ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు. ఒక్కొక్క చెరువు దగ్గర కొంతమందికి ఇచ్చి వాళ్ళ రెస్పాన్స్ చూస్తున్నారు. వాళ్ళ రెస్పాన్స్‌ని బట్టి ఇంకొంతమందికి ఇస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి ఇంకొంతమందికి ఇస్తున్నారు. ఇట్లా ఒక్కొక్క చెరువు దగ్గర ఎంత అసలు వీళ్ళ లెక్క ప్రకారం ఎఫ్టీఎల్‌లో లేకపోతే మిగతా వ్యవహారాలు ఏమున్నావో అవన్నీ కౌంట్ చేసుకుంటున్నారు. మనకు ఇదొక జాబితా కూడా కనిపిస్తుంది చూడండి. హైదరాబాద్‌తో పాటు నగర శివారులోని కొన్ని కీలక చెరువుల పరిస్థితి ఎర్రగుంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రస్తుతం ఉండాల్సింది ఇంత. ఆక్రమణలు శాతాల్లో ఎంత శాతం ఆక్రమణలు అంటే కబ్జాలనేది చూడండి. కుంట్లూరు చెరువు అంట. కుంట్లూరు చెరువు అంటే పెద్ద దూరమేం కాదు. కుంటూరు హైదరాబాద్ దాటినాక కుంటూరు చెరువు ఉంటుంది. అప్పుడప్పుడు నీళ్ళు వాన పడ్డప్పుడు అటికల్ కాలనీలు మునిగిపోతుంటాయి. బాతుల చెరువు అని రకరకాల చెరువులు ఉంటాయి ఆడ. ఆడ ఏంటంటే 332 ఎకరాలు ఉండాల్సిన చెరువు 34.5 ఎకరాలు ఉందంట. 90% కబ్జా అయిందంట ఆ చెరువు, కుంట్లూరు చెరువు. ఇప్పుడు ఈ 90% కబ్జాల్లో ఉన్న ఇండ్లు, అపార్ట్మెంట్లు ఏముంటే అవి మొత్తం కూలగొట్టేస్తారా? ఇదొక భయం. ఇప్పుడు నోటీసులు ఇచ్చుకుంటూ వస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏదో ఇయ్యాలతో అయిపోయే దుకాణం కాదు ఇది. ఈ రెగ్యులర్ ప్రాసెస్. ఈ పెద్ద ప్రాసెస్ ఇది. నల్ల చెరువు అంట, ఏడుందో నల్ల చెరువు 90% కబ్జానంట. 205 ఎకరాల చెరువు 51 ఎకరాలు ఉందంట. మరి ఎంత దగ్గర దగ్గర 155 ఎకరాల్లో అంటే ఎన్ని కాలనీలు ఉంటాయి? 155 ఎకరాల్లో ఒక 55 ఎకరాలు ఖాళీ జాగా తీసేద్దాం. తీసేస్తే ఇంకో 100 ఎకరాలు పెట్టుకుందాం. 100 ఎకరాల్లో ఎన్ని కాలనీలు ఉంటాయి? వందల కాలనీలు, వేల కాలనీలు ఉంటాయి. వేల కాలనీల్లో ఇండ్లు కూడా వేల సంఖ్యలో ఉంటాయి. మరి వాటన్నింటిని కూల్చేస్తారా? ఇప్పుడు కొంపల్లి అంట 59.5 ఎకరాలకు 7.1 ఎకరాలు ఉందంట. 229 ఎకరాలకు కాజాగూడ. నేను చెప్పింది ఇదే. కాజాగూడ చెరువు చూడు. ఐటీ సాఫ్ట్వేర్, మళ్ళీ సాఫ్ట్వేర్ కూడా కూల్చేస్తారా? అడిగే సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ మొత్తం లేపేస్తారా అని 229 ఎకరాలకు 20 ఎకరాలే ఉందంట. 222 ఎకరాల్లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో, అక్కడ ఎన్ని ఎంఎన్సీలు ఉన్నాయో మరి అవన్నీ లేపేస్తారా? ఇప్పుడు అక్కడ జనాలు కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. కాజాగూడ అంటే ఏంది? వెరీ కాస్ట్లీ భూమి, మొత్తం హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. మరి అవన్నీ పడగొట్టేస్తారా? ఇప్పుడు గుర్రం చెరువు ఏడుందో తెలియదు కానీ 231 34 ఎకరాలు ఉందంట. జిల్లాలో కూడా చెరువు వచ్చింది. జిల్లాలో కూడా చెరువు అంటే సరూర్ నగర్ 160 ఎకరాలకు 23 ఎకరాలు ఉందంట. దగ్గర దగ్గర 137 ఎకరాలు పోయింది. 137 ఎకరాలు నాకు తెలిసి జిల్లాలగూడలో ఖాళీ ప్లాట్లు కూడా లేవు. జిల్లాలగూడలో మొత్తం ఏమంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే మొత్తం ఇండివిజువల్ ఇళ్ళే ఉంటాయి. 100 గజాలు 150 గజాలు మ్యాక్సిమం ఉండొచ్చు. ఎన్నో ఒక దగ్గర 200 గజాలు కూడా ఉండొచ్చు. కానీ ఎన్నో వందల వేల కాలనీలు ఏర్పాటైనాయి అక్కడ. అసలు అక్కడ ఏమైతే తెలియదు. అన్ని పర్మిషన్స్ మళ్ళీ అవి పర్మిషన్స్తో ఉన్నాయే. అందరికి ఎల్ఆర్ఎస్ ఉంటుంది, మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది, ఉంటాయి. ఏనో కొన్నింటికి పర్మిషన్ లేకుండా ఉండొచ్చు. కానీ బండ్ల కూడా అవుట్ 86 ఎకరాలకు 14 ఎకరాలు ఉంది. ఓల్డ్ అల్వాల్ 133 ఎకరాలకు 24. ఓల్డ్ అల్వాల్ కూడా నీళ్ళు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఫుల్ మునిగిపోతుంది. గుర్తుందా మీకు? ఓల్డ్ అల్వాల అక్కడ 133 ఎకరాలకు 24 ఎకరాలు చెరువంట. మరి అక్కడ కూడా అన్ని కాలనీలు అయిపోయినాయి. వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు. తర్వాత పెద్ద చెరువు ఇంజాపూర్ చెరువు అంట. ఇంజాపూర్ అంటే ఈయన్నే సాగరింగ్ రోడ్లో ఉంటుంది. సాగరింగ్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం పోతుంటే ఇంజాపూర్ ఉంటుంది. ఇంజాపూర్లో 624 ఎకరాలకు 125 ఎకరాలు ఉందంట. అంటే ఎంత పోయినట్టు? దగ్గర దగ్గర 500 ఎకరాలు. 500 ఎకరాలు అంటే లక్షల ఇండ్లు, లక్షల జనాభా ఉంటుంది. మరి వాళ్ళందరినీ కొలగొట్టేస్తారా? ఫిర్యాదు కూడా 104 ఎకరాలకు 27 ఎకరాలు. బాతుల చెరువు 285 ఎకరాలు 78. రామకృష్ణాపురం 188 ఎకరాలకు 54. పెద్ద చెరువు 275కు 85 ఎకరాలు. సఫిల్ కూడా ఇక్కడ మల్కాజ్గిరి సఫిల్ కూడా మొత్తం బ్రిడ్జి కూడా వేసారు. 76 ఎకరాలకు బండు కట్టారు. 26 ఎకరాలు 50 ఎకరాలు పోయింది. దమ్మాయి కూడా 47 ఎకరాలకు 17 అంటే ఈడ కూడా 30 ఎకరాలు పోయింది. సరూర్ నగర్ చెరువు 199 ఎకరాలకు 88 ఉందంట. 199 అంటే దగ్గర 288 ఎకరాలు ఉందంటే 120 ఎకరాలు. సరూర్ నగర్లో కూడా మొత్తం కాలనీలు అయిపోయినాయి. అసలు ఏడ కనీసం కొద్దిసేపు ఇట్లా బండి పెట్టుకుందామంటే కూడా ప్లేస్ ఉండదు. ఆడ మొత్తం ఇండ్లు కట్టేసిండ్రు. అన్ని చిన్న ఇండ్లు, పెద్ద ఇండ్లు, అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి సరూర్నగర్లో. ఈ చెరువు కదా మరి వాడన్నీ కొలగొట్టేస్తారా? ఇప్పుడు చెంగిచెర్ల 82 ఎకరాలకు 35 ఎకరాలు. నాగారం 100 ఎకరాలకు 55 సగం పోయింది. నాగోలు 27 ఎకరాలకు 16 ఎకరాలే ఉంది. మిరాలం 538 ఎకరాలకు 365. జల్పల్లి 218కి 151. కాపురా 127కు 93. ఫ్యాక్షన్ సాగర్ 92కు ఇది రివర్స్ 92 ఎకరాలకు 381 అంట. అదేందో హుసేన్ సాగర్ 14 ఎకరాలు 1163 ఎకరాలు ఉందంట. అసలు హుసేన్ సాగర్ గురించి నేను కూడా స్పెషల్గా స్టోరీ చేసిన. 10,000కు మిగిలింది 3,900 ఎకరాలే. అంటే మిగతా ఇప్పుడు ఏం చేయాలి? 6,100 ఎకరాల మొత్తం కూలగొట్టేస్తారా? హైడ్రా అందరు నోటీస్ ఇచ్చేసి ఏం చేయబోతుంది? నోటీస్ ఇచ్చిన వాళ్ళందరూ ఇంకా కూలగొట్టడం తప్ప వేరే మార్గం లేదా? 30 రోజులు టైం ఇస్తున్నారు. 30 రోజులు ఏందది? మీరు కూలగొడతారా, మేము వచ్చి కూలగొట్టాలా?
నోటీస్ సారాంశం అది. అందరూ చాలా టెన్షన్‌తో ఉన్నారు. ఏమైదో తెలియదు. బట్ ఇవన్నీ ఇన్ని చెరువులు చూసిన తర్వాత ఇప్పుడు 6,100 ఎకరాల్లో ఇండ్లు కొలగొట్టాలంటే లక్షల ఇండ్లు కొలగొట్టాలి. లక్షల మంది రోడ్డు మీదకొస్తారు. అసలు ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఏం చేస్తుంది? ఈ హైడ్రా ఏంది? ఈ పరిషాన్ ఏంది? చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.